నమస్తే అన్న. ఏం పేరు అన్న? పేరు నా పేరు అజయ్ అన్న. అజయ్. సనత్ నగర్. సనా నగర్ అన్న. అని ఏం లేదు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి తెలంగాణలో, అంటే దేశం మొత్తం జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఇది సనత్ నగర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది కదా, అంతే కదా? సో మరి ఏంటన్న ఇక్కడ 3 పార్టీలు తలపడుతున్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. మరి ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇప్పుడు ఎవరు మనసు పార్టీ వాళ్ళకు ఉంటుంది అన్న. ఇప్పుడు ఎట్లకన్నా ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ఇది ఉంది కదా. ఇప్పుడు మాకు తెలిసిన మటుకు అయితే కంపల్సరీ మోడీని ఇదే వస్తుంది, కంపల్సరీ బీజేపీ వస్తుంది. ఎందుకన్నా ఆయన కొన్ని మంచి పనులు చేసిండు, గుడి కట్టించిండు. ఇప్పుడు ఏదున్నా కానీ దేవుని దేవాల ఇప్పుడు మోడీ ముఖం చూసి కొంతమంది ఓట్లు పడతాయి. ఇప్పుడు గుడి కట్టించిండు, దాని తర్వాత ఇప్పుడు అందరికి దేశం అంతా తెలుసు, కంపల్సరీ అయితే మోడీ వస్తాడు. సవాలే పైగా భారతదేశాన్ని కూడా ఒక రేంజ్లో నిలబెట్టింది మోడీ. అన్నిటికీ ఇప్పుడు కొన్ని మంచి పనులు చేసిండు కాబట్టి ఆయన ఇంకా ముందు చేస్తుంటాడు కాబట్టి మోడీ కంపల్సరీ వస్తాడు. అది మేము అనుకుంటున్నాం. మరి ఇక్కడ చాలా మంది మనసులో అదే ఉన్నది, ఏది బీజేపీకే ఓటేయాలని. ఏమంటే అందరూ ఇప్పుడు ఎట్లున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు అదే మాకేసరా మీకేసరా అన్నట్టున్నది. కానీ అందరి మనసులో ఏముంది, బీజేపీకే ఫుల్. మరి కిషన్ రెడ్డి గారికి మంచి మెజారిటీ కంపల్సరీ మెజారిటీ వస్తుంది, ఆయన పక్కా జీతాడు. ఇక్కడ ఎర్రగడ నుంచి మన సికింద్రాబాద్ డివిజన్కి మొత్తం కంపల్సరీ ఈయననే జీతాడు. కానీ మరి ఇక్కడ పద్మారావు గట్టి పోటీ ఇస్తున్నాడు అని అంటున్నారు కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు పద్మారావు ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. కానీ ఎవరైనా కానీ ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే ఇప్పుడు మేము బీజేపీ అనుకో, ఇప్పుడు కొంచెం బీఆర్ఎస్ అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, అరే మా ఈయన జీతాల పద్మారావు అన్నట్టు ఎవరు వాళ్ళకి వాళ్ళకుంటుంది. కానీ పబ్లిక్ అనేది ఏంటంటే వాళ్ళ మనసుకు తెలుసు ఎవరికి వేయాలా ఎవరికి వేయద్దు, అవునా కదా? ఇంకా అట్లా అన్నట్టు. అంటే ఇక నాకైతే 101% అయితే మోడీ ముఖం చూసి కంపల్సరీ బీజేపీకి వేస్తారు. మొత్తం 17 స్థానాలు కదా, ఎన్ని వస్తాయి? నాకు తెలిసి మరి కొడితే 17 అన్న కొట్టాలి, లేదంటే 15. ఇక గదే ఉన్నది, వేరేది ఏం లేదు. అంతే పక్క ఈయన కంపల్సరీ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు కంపల్సరీ. హైదరాబాద్ పనులు మంచిగానే చేస్తుండే. ఇక హైదరాబాద్లో అంటే ఇక ఈయన అనుకోరా, అది ఇక అట్లా కాదు. అంటే అక్కడ లేడీ పోటీ చేస్తుంది కదా. ఇప్పుడు లేడీ పేరు పద్మ, పేరు ఉంది ఏమో, పేరు తెలియదు మనకి. మాధవరాథ్ గారు. అచ్చా, బీజేపీ నుంచేనా? చేసే ఆమె రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఓల్ మీద అన్నా కానీ ఏముంటుంది అంటే ఈయన మంచితనము ఎవరు ఏం చేసారో అనేది పబ్లిక్ ఇప్పుడు కొంచెం చూసి తెలిసిపోయింది, కొంతమంది తెలిసిపోయింది. ఇప్పుడు ఈయన మోడీ కొన్ని మంచి పనులు చేసిండు, గుడి కట్టించిండు, ఇప్పుడు అందరికీ ఖుషిగానే ఉన్నాడు. ఇప్పుడు ఏమంటే బీజేపీకే కంపల్సరీ ఓట్లు వేస్తారు అట్లా అనమాట. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది గాలి దిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ రావాలంటే కొన్ని వీళ్ళు మంచి పనులు చేసారు అనుకో, ఓకే. లేదా అనుకో, ఇప్పుడు కాంగ్రెస్ ఉండే 15 ఏళ్ళ దాకా లేకుండే, ఇప్పుడు కాంగ్రెస్ అనేది వచ్చింది. ఎందుకు, బీఆర్ఎస్ కొంతమంది ఇట్లా చేసిరు కాబట్టి. అది లోపల కూడా వాళ్ళదేముందో తెలియదు, పబ్లిక్ చేసే మటుకు వేయలే. ఇప్పుడు ఎట్లున్నది అంటే మళ్ళీ వస్తే ఛాన్సెస్ ఉంటాయో లేదో తెలియదు. ఇప్పుడైతే నడుస్తుంది ఏంది, బీజేపీ కాంగ్రెస్ నడుస్తుంది అవ్వ. సో మొత్తానికి బీజేపీ గెలిచే అవకాశం పక్కా సవ్వాలే కాదు, బీజేపీ అందరు దాని మీద. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతారా సార్?